సభకు చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, అలాగే కాపు నాయకులకు, కాపు సంక్షేమ సేన కార్యవర్గ సభ్యులకు, మిత్రులకు మరియు శ్రేయభిలాషులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన కాపుల కోసం, కాపు జాతి అభివృద్ధి కోసం కాపు పెద్దలైన శ్రీ చేగుని హరిరామ జోగి గారు, ఎక్స్ హోమ్ మినిస్టర్, మీ అందరికీ సుపరిచితులే. వారిచే స్థాపించబడిన ఈ కాపు సంక్షేమ సేన రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంలో భాగంగా వివిధ శాఖల్లో సభ్యులందరినీ నియమించడం జరిగింది. అదే జిల్లా వారీగా, రాష్ట్ర స్థాయిలో, మహిళా విభాగంలో, యువజన విభాగంలో, అలాగే జిల్లా విభాగాల్లో కూడా చాలా మంది సభ్యులను నియమించడం జరిగింది. ఈ రోజు మన యొక్క సమావేశం ముఖ్య కారణం ఏంటంటే ఈ కార్యవర్గ సభ్యులందరినీ మీడియాకి పరిచయం చేయడం మరియు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎన్నికైన మా సోదరి శ్రీమతి మున్నంగి విజయలక్ష్మి గారిని అందరికీ పరిచయం చేయడం మా ఈ కార్యక్రమం జరగ ముఖ్య ఉద్దేశం. సో మొదటిగా విశాఖ జిల్లా వస్తే మీకు విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యులందరినీ మీకు ఒకసారి పరిచయం చేస్తాను. శ్రీ గుర్రాల శ్రీనివాస్ గారు విశాఖ జిల్లా కాపు సంక్షేమ సేన అధ్యక్షులుగా నియమితులయ్యారు, ఇది మీకు తెలిసిందే. అలాగే శ్రీ పాటి శివ సత్యనారాయణ గారు కాపు సంక్షేమ సేన విశాఖ జిల్లాకి ముఖ్య కార్యదర్శి, జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. అలాగే బాదా రమేష్ బాబు నేను కాపు సంక్షేమ సేన విశాఖ జిల్లాకి వైస్ ప్రెసిడెంట్ గా, అంటే ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యాను. అలాగే మన ముద్దంశెట్టి సురేష్ రాష్ట్ర యువజన శాఖకి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. బలిరెడ్డి సుభాష్ గారు రాష్ట్ర యువజన కాపు సంక్షేమ సేనకి ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. అలాగే ఎర్ర రేవంత్ గారు విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఇందులో భాగంగానే మేము ఒక 6 నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జీల్ని వేయడం జరిగింది. దాంట్లో తూర్పు నియోజకవర్గం, అంటే ఈస్ట్ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ఇన్ఛార్జి మొలగంటి రాఘవరావు గారు, మీకు అందరికీ బాగా సుపరిచితులైన. అలాగే వెస్ట్ నియోజకవర్గంలో కాటమరెడ్డి శివశంకర్ గారిని నియమించాం. గాజువాక నియోజకవర్గానికి తాడి రమేష్ గారిని, పాయకరావుపేట నియోజకవర్గానికి సాయిపురెడ్డి జగ్గన్న దొర, అలాగే ఎర్రమసి నియోజకవర్గానికి ప్రగడ నాగేశ్వరరావు, అరకు నియోజకవర్గానికి మూటి రామ శ్రీనివాసరావు గారిని నియమించడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఒక ప్రింట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా నేను వేదిక నిర్వహించవలసిందిగా మా కాపు సంక్షేమ సేన విశాఖ జిల్లా అధ్యక్షుడైన శ్రీ గుర్రాల శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే మా కాపు సంక్షేమ సేన ముఖ్య కార్యదర్శి అయిన శ్రీ పాటి శివ సత్యనారాయణ గారిని నెక్స్ట్ ఆహ్వానిస్తున్నాను. విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా శ్రీ ఎర్ర రేవంత్ గారిని వేదికని అలంకరించాల్సి ఆహ్వానిస్తున్నాను. అలాగే నూతనంగా నియమించబడ్డ రాష్ట్ర కాపు సంక్షేమ సేన మహిళా అధ్యక్షురాలిగా, అంటే మేడంని రాష్ట్ర స్థాయిలో మహిళా అధ్యక్షురాలిగా నియమించడం జరిగింది. మున్నంగి విజయలక్ష్మి గారిని వేదిక అలంకరించాల్సిగా ఆహ్వానిస్తున్నాను. యువజన ఉపాధ్యక్షులుగా విశాఖపట్నం జిల్లా నుంచి నియమించబడిన శ్రీ బలిరెడ్డి సుహాస్ గారిని వేదికని అలంకరించాల్సిగా కోరుతున్నాను. నెక్స్ట్ విశాఖ జిల్లా యువజన అధ్యక్షుడిగా శ్రీ కలగా చందన్ గారు నియమించడం జరిగింది. ఆయన వేదిక అలంకరించాల్సిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ మరియు నా శ్రేయభిలాషులకి నమస్కారాంజలి. ఈ కాపు సంక్షేమ సేన అనేది మా అధ్యక్షుడు గారు చేగూడి హరిరామ జోగి గారు స్థాపించడం జరిగింది. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనాదిగా కాపులు అనగబడుతున్న కాపుల గురించి, మాకు జరిగే అన్యాయాల గురించి మేము పోరాటం చేసి కాపులకి రావాల్సిన
దీని గురించి అన్ని మనం ఫాలో చేయాలని ఆలోచనతో పెట్టడం జరిగింది. ఇవాళ ఇక్కడ ముఖ్యంగా కావడానికి గల కారణం ఏంటంటే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా మా సోదరి మొండంగి విజయలక్ష్మి గారిని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. దాంట్లో భాగంగానే వారిని మీకు పరిచయం చేయడానికి మేము మా అభివృద్ధి చేసుకునే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి, అలాగే విశాఖ జిల్లా మా రాష్ట్రం విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఎర్ర రేవతి గారిని నియమించడం జరిగింది. వారిని కూడా మీకు పరిచయం చేయాలనే దీంతో మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇకపోతే మా కాపు సంక్షేమ సేన దినదినాభివృద్ధిగా రాష్ట్రం మొత్తం ఆల్రెడీ దినదినాభివృద్ధి అవుతుంది. దీంట్లో భాగంగా రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాలకి వ్యాపించింది. ఆల్రెడీ 13 జిల్లాల అధ్యక్షులు వేయడం జరిగింది. అలాగే కాన్స్టిట్యూన్సీ వైడ్గా, అలాగే మండల వైడ్గా, అలాగే వార్డు వైడ్గా 1-2 మంత్స్లో మొత్తం కార్యాచరణ ఉంటుంది. దీని గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మా అధ్యక్షులు గారు హరిరామ్ జోగి గారు వివరిస్తారు. హరిరామ్ జోగి గురించి మీకు చెప్పాల్సిన పని లేదు, మీకు ఆల్రెడీ తెలుసు మీ అందరికీ. ఆయన 8-10 వయసులో 80 సంవత్సరాలు దాటి ఈ వయసులో ఆయన తపన, ఆయన ఆవేశం ఆయన చూస్తే మాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఓపిక చూసుకుంటే రాత్రి 8:30-9 కూడా ఆయన కాల్ చేసి మాట్లాడి, నాన్న మీరు ఎలా చేయాలి మీరు ఎలా చేయాలని చెప్తుంటే మాకు చాలా ఇది అనిపించింది. సో ఆయన అడుగుజాడల్లో ఆయన చెప్పిన ప్రతి పనిని చూచక తప్పకుండా మేము పాటించి, అలాగే మా కార్యవర్గ సభ్యులు మొత్తం మేము ఆయన చెప్పిన అనుగుణంగా మేము ఫాలో చేసి కాపీ అభ్యున్నతికి మేము పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ సౌర్యంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అని డోనాల్డ్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు 13 జిల్లాల్లో కూడా విస్తరించడం జరుగుతుంది. ప్రతి జిల్లాకి కూడా కార్యవర్గాన్ని నియమించడం జరిగింది. ఇప్పుడు అలాగే ప్రతి నియోజకవర్గానికి, ప్రతి వార్డుకి, ప్రతి గ్రామ పంచాయతీకి కూడా మేము ఇన్ఛార్జీలు కానీ అలాగే కార్యవర్గాన్ని కానీ త్వరలో మేము నియమించి మీ అందరికీ వెల్లడిస్తాం. సభలు చేసి ప్రసంగించగా ఒక 2 మొక్కలు మాట్లాడాల్సిందిగా శ్రీమతి కాపు సంక్షేమ సేన విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఎర్ర రేవతి గారిని కోరుతున్నాను. కాపు సంక్షేమాన్ని అధినేత మోదీ గారు అప్పగించిన బాధ్యతని నేను నిర్వహిస్తానని ఆశిస్తున్నాను. రాష్ట్ర స్థాయి మహిళా అధ్యక్షురాలుగా మా విశాఖపట్నం జిల్లా నుంచి మా సోదరి మొండంగి విజయలక్ష్మి గారిని ఈ మధ్య నియమించడం జరిగింది. సో దీనిలో మా ఎవరికి కూడా ఎటువంటి రాజకీయ అనుబంధాలు కానీ ఏమీ లేవు, మీ అందరికీ తెలియజేస్తున్నాను. మేము నిష్పక్షపాతంగా ఎటువంటి రాజకీయ పార్టీకి కూడా మేము లోబడి కాకుండా ఓన్లీ కాపుల సంక్షేమం, కాపు జాతుల సంక్షేమం, వారి అభివృద్ధి గురించే నిరంతరం కష్టపడతాం. హరిరామ్ జోగి గారు 80 సంవత్సరాల వయసులో కూడా ఆయన తపన, ఆయన పడుతున్న శ్రమ చూస్తుంటే నిజంగా మా అందరికీ చాలా ఉత్సాహంగా ఉంది, చాలా మోటివేషన్గా ఉంది. సో ఆ వయసులో ఆయన చేయగా మనం ఎంతైనా చేయొచ్చు. ఈ కాపు జాతికి చాలా మంది వచ్చారు వెళ్ళారు, కానీ ఈ ఏజ్లో ఆయన చేస్తున్న కృషిని చూసి మా అందరికీ నిజంగా ఆశ్చర్యం వేసింది చాలా. సో అదే పట్టుదల మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళి కాపులకి రావాల్సిన సంక్షేమ పథకాలు, అలాగే అనగారిపోయిన కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అభివృద్ధి, కాపులకి వ్యాపారంగా రాజకీయంగా ఏ విధంగా అయినా సరే వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ పాటుపడతామని తెలియజేస్తూ మా రాష్ట్ర స్థాయి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నుకోబడిన శ్రీమతి మొండంగి విజయలక్ష్మి గారిని సభను దయచేసి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను.
అందరికీ నమస్కారం. నా పేరు మున్నగి విజయలక్ష్మి. రాష్ట్ర సంక్షేమ సేన అధ్యక్షుడు శ్రీ చేగొండి హరిరామ జోగే గారు నన్ను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా నియమించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను నమ్మి ఈ బాధ్యత అప్పగించిన కాపు సంక్షేమ సేనకు నేను చాలా రుణపడి ఉంటానని, అలాగే నన్ను నమ్మి ఈ బాధ్యత అప్పచెప్పినందుకు నేను అన్ని వేళలా నా సాయశక్తులు కృషి చేస్తానని, అనుగుణంగా నేను ఒక అధ్యక్షురాలుగా కాకుండా ఒక కార్మికురాలుగా పనిచేస్తానని చెప్పి, ఒక కార్యకర్తలాగా అన్ని విధాలుగా మా కాపు సంక్షేమ సేనకి రుణపడి ఉంటానని చెప్పి, కాపు సమాజానికి అభ్యున్నతికి సంక్షేమానికి నా వంతు కృషి చేసి ముందు నడిపిస్తానని చెప్పి, అలాగే మా కాపు సంక్షేమమే కాకుండా సమాజానికి కూడా బ్యాలెన్స్ వరకు కలిపి పనిచేస్తానని నేను కోరుకుంటున్నాను. అలాగే మా ఈ చేగొండి హరిరామ జోగి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కమిటీ వారి చెప్పకుండా వారి ఆదేశాలను అనుగుణంగా పాటిస్తానని, అలాగే ప్రతి కమిటీకి నేను లోబడి వారి ఆదేశాలని కలుపుకుంటూ నా ఒక ఐక్యమత్యంతో అందరినీ కలుపుకుంటూ నేను అని కాకుండా మనం అనే కాన్సెప్ట్ తోటి అది బాగా అలవాటు చేసుకుని మా కాపు సమాజానికి మంచి పేరు తీసుకొస్తానని చెప్పి, మా కాపు సంక్షేమ సేన చేగొండి హరిరామ జోగి గారు ఆదేశాలను ఎప్పుడు సూచన తప్పకుండా పాటిస్తానని, మా కాపు సమాజానికి ఈ రోజు దాకా చాలా మంది పోరాడారు చేశారు అంటారు, కానీ అందరూ ఒక తాటి మీదకి వచ్చి కృషి చేసేలాగా చేగొండి హరిరామ జోగి గారు చాలా ముందుకు వచ్చి మమ్మల్ని ఇలా నడిపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే కాపు అభ్యున్నతికి కాపు సంక్షేమం కాకుండా అన్ని విధాల లోబడి ఎలాంటి రాజకీయాలకు లోబడకుండా, ఎలాంటి రాజకీయాలకు చూడకుండా, పార్టీకి సంబంధం లేకుండా కృషి చేస్తానని చెప్పి, అలాగే నాకు అన్ని విధంగా కృషి చేసిన మా సోదరులు కాపు సోదరులు అందరికీ, నా కాపు సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జిల్లా అధ్యక్షుడు గుర్రాల శ్రీనివాస్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ ఇలాగే ముందు ముందు కూడా నాకు చాలా సహకారం అందించాలని చెప్పి చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు నా వంతుగా కాకుండా మీ వంతుగా కూడా మీరు కూడా మాకు సహాయం చేసి మా కాపు సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి, మా కాపు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మిమ్మల్ని కూడా విన్నపించుకుంటున్నాను. అలాగే ఈ రోజు జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నుకోబడిన రేవతి గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే కాపు సంఘ సోదరులందరికీ పేరు పేరు నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. మా ఈ కాపు సంక్షేమ సేన తరగతి ముఖ్య ఉద్దేశం చాలా మంది మీకు అర్థమై ఉంటుంది. మేము ఎటువంటి రాజకీయాలకి లోబడకుండా, ఎటువంటి స్వార్థానికి లోబడకుండా ఎన్నో సంవత్సరాలుగా కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిన పెద్దలు అందరూ ఆశీర్వాదం తీసుకోండి. ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుని ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో కాపుల్లో, అలాగే కొన్ని కాపు జాతులు బీసీలో ఉన్నా సరే వాళ్ళకి తగిన పథకాలు కానీ ఫలితాలు కానీ లభించకపోవడం, వ్యాపార పరంగా, విద్య, వైద్యం, రాజకీయ పరంగా కూడా వాళ్ళెవరూ కూడా అభివృద్ధి చెందకపోవడం ఇన్ని సంవత్సరాలైనా చాలా బాధాకరం. మా ముఖ్య ఉద్దేశం మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఏంటంటే దేశం, సమాజం ఈ రెండింటి మీద కూడా మేము ఎంతో ప్రేమగా, ఎంతో బాధ్యతగా కలిగి ఉంటాం. దేశ అభివృద్ధికి, అలాగే సమాజ అభివృద్ధికి, అలాగే కాపు జాతి అభివృద్ధికి కూడా మేము అందరం కలిసి కృషి చేస్తామని మీ అందరికీ సభనీయంగా మనం చేసుకుంటాం. 6 లక్షల దాకా మేము అన్ని విధాలుగా ఎన్ఆర్ఐస్ అని కూడా కనుక్కోవడం జరుగుతుంది. మొత్తం ఏ కాపు ఇది అయినా సరే అన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి
మా కాపు సేన గారిని బాగా డెవలప్ చేయాలని మా ఉద్దేశం. లేకుండా చాలా ఉన్నతమైన పదవులు ఎన్ని కాపు సంఘాలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ దీన్ని మాత్రం ముందు ఉంచి చాలా అభివృద్ధి చేయాలని మాకు కోరుతుంది. నా పేరు మున్నంగి విజయలక్ష్మి. కాపు సంక్షేమ అధ్యక్షుడు శ్రీ చెంగటి హరిరామ జోగయ్య గారు నన్ను కాపు రాష్ట్ర సంక్షేమ సేన ఎంతో నిబద్ధతగా అన్ని వేళలా ఆనందంతో అభినందనలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా నన్ను నమ్మి ఇచ్చిన బాధ్యతలు నేను అన్ని వేళలా ఒక అధ్యక్షురాలుగా కాకుండా ఒక కార్యకర్తగా ముందుండి నడిపిస్తానని చెప్పి, అంతేకాకుండా కాపు అభివృద్ధికి సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పడతానని చెప్పి, అదే కాకుండా మా హరిరామ జోగయ్య గారు అధ్యక్షుడు హరిరామ జోగయ్య గారు ఇచ్చిన ఆదేశాలను కమిటీ ఒక ఆదేశాలను అండ్ జిల్లా కమిటీ యొక్క ఆదేశాలను నేను కూడా చెప్పకుండా పాటిస్తానని చెప్పి, కాపు సమాజాన్ని అభ్యున్నతికి కాకుండా సంక్షేమానికే కాకుండా సమాజానికి కూడా అభ్యున్నతిని కూడా చూస్తానని చెప్పి, ముందుండి నడిపిస్తానని చెప్పి, ఎన్ని వేళలా చూసుకున్నా సరే కాపు సమాజ రాజ్యాధికారం దక్కేటట్టు నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అట్లాగే నాకు ఈ అవకాశం కల్పించిన కాపు సేన సోదరులు అయిన జిల్లా అధ్యక్షులు గుర్రాల శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ప్రతి ఒక్క సోదరులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు. అలాగే మీడియా మిత్రులు కూడా, నన్ను ఇంత ఆదరించిన మీడియా మిత్రులు కూడా నేను చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా ముందుండి నడిపించాలని చెప్పి, కాపులందరూ ఒక తాట తెచ్చేదాకా మా ప్రయత్నం ఆగదని చెప్పి, రాజ్యాధికారం దక్కేదాకా మేము ప్రయత్నిస్తూనే ఉంటాము. దానికి తోడు మీ ఎడ్ల వేళలా మీ సహాయం మీకు తోడుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మా అధ్యక్షులు వారు చేయగడ్డ హరిరామ జోగయ్య గారి ఆదేశాల ప్రకారం ఇవాళ మా రాష్ట్ర మహిళ అధ్యక్షురాలిగా నియమింపబడిన మా సోదరి మున్నంగి విజయలక్ష్మి గారికి, మరియు మా విశాఖపట్నం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా నియమించబడిన మా రేవతి గారికి, ఎర్ర రేవతి గారికి నా అభినందనలు. తర్వాత మా హరిరామ జోగయ్య గారి ఆదేశాల ప్రకారం మేము ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వెళ్తూ వాళ్ళు ఇచ్చే సూచనలు ప్రకారం మేము అనుగుణంగా వెళ్తామని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మా కాపు సంక్షేమ సేన శ్రీ హరిరామ జోగయ్య గారు, చేకొండ హరిరామ జోగయ్య గారు ఎక్స్ హోమ్ మినిస్టర్ గారిచే ఇది స్థాపించబడింది. సో దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అణగారిన కాపు వర్గాలకి, అలాగే అణగారిన కాపు జాతి వారికి కూడా మా సహాయ సహకారాలు అందించి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడానికి మా ముఖ్య ఉద్దేశం. సో ఈ కాపు సంక్షేమ సేన విస్తరించడంలో ముఖ్య భాగంగా జిల్లాల వారీగా కూడా కార్యవర్గాల్ని నియమించడం జరిగింది. అలాగే విశాఖ జిల్లా వరకు మా ప్రెసిడెంట్ గారు శ్రీ గుర్రాల శ్రీనివాస్ గారు, వైస్ ప్రెసిడెంట్ అని నేను బాదా రమేష్ బాబు, అలాగే మా జనరల్ సెక్రటరీ గారు పాటి శివ సత్యనారాయణ గారు, అలాగే విశాఖ జిల్లా యువజన అధ్యక్షులు కలగా చందన్ గారు, విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఎర్ర రేవతి గారిని కూడా నియమించడం జరిగింది. వీరితో పాటు వివిధ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా మేము నియమించడం జరిగింది. అలాగే వైజాగ్ ఈస్టు, వెస్ట్, గాజువాక, పాయకరపేట, యలమంచిలి, అరకు నియోజకవర్గాలకి గాను ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. త్వరలోనే తెగమా నియోజకవర్గాలకి, వార్డులకి, గ్రామాలకు కూడా ఇన్ఛార్జీలు నియమించి ఈ కార్యవర్గాన్ని విస్తరించి విశాఖ జిల్లా మొత్తం కూడా కాపు సంక్షేమ సేన కార్యవర్గాన్ని విస్తరించి బలపరుస్తామని మేము ఆశిస్తున్నాం. అలాగే మహిళా అధ్యక్షురాలుగా ఈరోజు మా సోదరి మున్నంగి విజయలక్ష్మి గారిని రాష్ట్ర స్థాయి మహిళా అధ్యక్షురాలుగా శ్రీ హరిరామ జోగయ్య గారు నియమించడం జరిగింది. వారికి మా తరఫున అభినందనలు. వారు డెఫినెట్లీ వారి తాలూకా సజెషన్స్ అవి తీసుకొని మేము అందరం ముందుకెళ్తాం. ఇందులో భాగంగా మా విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎర్ర రేవతి గారు కూడా మీతో చర్చిస్తాం.
రాష్ట్ర స్థాయి యువజన ఉపాధ్యక్షులుగా నియమితులైన శ్రీ వల్రెడ్డి సుహాస్ గారిని నా పేరు వల్రెడ్డి సుహాస్. నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ హరిరామ్ జోగయ్య గారికి నాకు ధన్యవాదాలు. నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నియమకం జరిగింది. అలాగే ముందుగా శ్రీమతి ఉన్నంకి విజయలక్ష్మి గారిని, అలాగే విశాఖ జిల్లా అధ్యక్షులు కాపు సంక్షేమ శాఖ అధ్యక్షులు శ్రీ గుర్రాల శ్రీనివాస్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ బడా రమేష్ గారికి, అలాగే జనరల్ సెక్రటరీ అయిన వాటా శివ గారికి, అలాగే కె చాంద్ గారికి, అలాగే విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలు రేవతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా కాపు సంక్షేమ సేన, ఈ కాపులు ఆర్థికంగా సామాజికంగా బలపడడానికి నేను ఎంతో కృషి చేస్తానని, అలాగే విశాఖపట్నం జిల్లా కాదు మిగతా 13 జిల్లాలకు కూడా ప్రయత్నించి యూత్ ఎంపవర్మెంట్కి, యూత్ స్కిల్ డెవలప్మెంట్కి, అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి యూత్ని అటువైపు ప్రోత్సహించే విధంగా కృషి చేస్తారని, నా వంతు కృషి చేస్తారని, అలాగే ఏదైతే ఇప్పుడు సెంట్రల్ టీమ్ వాళ్ళ అనుగుణంగా వాళ్ళ ఆశయాలకి మేము అందరూ కృషి చేస్తామని, అలాగే అందరినీ కలుపుకొని ముందుకెళ్ళిపోతామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి సోదరులకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి సోదరులకి కూడా నా హృదయపూర్వక థ్యాంక్ యూ.